నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న డిగ్రీ కళాశాల పేరెడ్ గ్రౌండ్. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలో తిరంగా యాత్ర. ఈ నెల 16వ తేదీ శ్రీకృష్ణ ఆలయం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు. పట్టణంలో శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు బీఈడీ కళాశాల విద్యార్థులచే హర్ ఘర్ తిరంగా యాత్ర. సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ ఆషాఢం లక్కీ డిప్ సేల్స్, విజేతలకు బహుమతులు. చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కోడిగుడ్డుపై 150 మంది స్వాతంత్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలు. వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరెడ్ గ్రౌండ్ ముస్తాబవుతున్నది. ఈ మేరకు వివిధ శాఖల శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు చేపడుతున్నారు. కురుస్తున్న వర్షాల వల్ల మైదానం తడిగా ఉన్న పరిస్థితుల్లో గ్రావెల్తో చదును చేస్తున్నారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ప్రశాంతంగా వేడుకలను నిర్వహించేందుకు ముందస్తుగా అన్ని అనుబంధ శాఖల అధికారులతో ఆర్టీఓ విశ్వనాథ్ మరియు ఏఎస్పీ మందాజావలి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. పట్టణంలో విగ్రహాల మండపాల ఏర్పాట్లు నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు చేపట్టవలసిన అన్ని ఏర్పాట్లను చర్చించి వాటికి తగు చర్యలను చేపట్టవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. లేట్ నైట్ నిమజ్జనం బాగోదు. బాగా మనకు శోభాయాత్ర ఇప్పుడు కూడా సాయంకాలం 6 గంటల నుంచి 9-9:30 దాకా బాగా ఆర్టీసీ డిపో మేనేజర్. ప్రధానంగా ఈ సమావేశంలో మనం తీసుకునేటువంటి మనం చర్చించే అంశాలు ప్రధానంగా ప్రతి సంవత్సరం 3 అజెండాగా పెట్టుకున్నారు. ఫస్ట్ వచ్చి ఎక్కువ మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం. చిన్నపాటి విగ్రహాలన్నీ కూడా మట్టివి స్వచ్ఛందంగా మీరు నిర్వాహక కమిటీ వాళ్ళు మట్టి విగ్రహాలని విరివిగా తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసే ఏర్పాట్లు చేయగలిగితే చాలా బాగుంటుంది. చిన్న విగ్రహాల్లో పిఓపితో తయారు చేసే విగ్రహాలని పూర్తిగా తగ్గించుకోవడం చాలా మంచిది. కాబట్టి అది ఒకటి, మేము పిఓపి విగ్రహాలని పూర్తిగా చిన్న సైజు విగ్రహాలని పూర్తిగా ఈ సంవత్సరం అన్నా పూర్తిగా చేసి మట్టి విగ్రహాలే పంపిణీ చేసేలాగా నిర్వాహకులు ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అన్నది మొదటి సలహా. తర్వాత రెండోది, ఎక్కువ విగ్రహాలు 10 అడుగులు 12 అడుగులు, ఇంతకుముందు 12 అడుగులు లాస్ట్ ఇయర్ చెప్పి అలో చేశారు. ఇంకొంచెం తగ్గించి 10 అడుగులు పెట్టుకోగలిగితే బాగుంటుంది. కనీసం ఈ సంవత్సరం అన్నా 10 అడుగులకు రెస్ట్రిక్షన్ చేసుకునేలాగన్నా మనం చేయగలిగితే బాగుంటుంది. ఎత్తు విగ్రహాలు పెట్టడం వల్ల వాటిని నిమజ్జనం చేసేటప్పుడు అంత పెద్ద క్రెయిన్లో దాన్ని కరెక్ట్గా పట్టగా దాన్ని గట్టిగా కొట్టి అట్లా చేయకోకుండా కరెక్ట్గా పెద్ద విగ్రహం అయితే సైజ్ పట్టదు, క్రెయిన్లు సరిగా పట్టకపోవడము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం 10 అడుగుల విగ్రహాలు అనేది స్టాండర్డ్ పెట్టుకోగలిగితే బాగుంటుంది. మనకు వెడల్పు ప్రాబ్లం లేదు, కానీ హైట్ వచ్చేతలకే 12 అడుగుల పైన చైన్కి తల తగులుతాం, దాన్ని వంగబెట్టడం కానీ దాని మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా 10 అడుగుల విగ్రహాలని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. చాలా ఘనంగా మనం ఎలాంటి దెబ్బలు తగలకుండా విగ్రహానికి నిమజ్జనం చేయగలం. మాకు రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి కావాలి. టెంపరీగా అయినా సరే సీసీ కెమెరాస్ ఉంటే మాకు పీసీఆర్లో కానీ లేకపోతే మా స్టేషన్స్లో మానిటర్ చేసుకోవడానికి కుదురుతుంది. ఏదైనా రూట్లో ఇబ్బంది వచ్చినా కూడా మేము డైవర్షన్ పెట్టుకోవడానికి కుదురుతుంది. సో సీసీ కెమెరాస్ కంపల్సరీ ఇన్స్టాలేషన్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే డీజేకి అస్సలు ఎటువంటి పర్మిషన్ అయితే ఉండదు, అదైతే కంపల్సరీ. సో డీజే కోసం ఎవరైనా వచ్చినా కూడా దానికి పర్మిషన్ ఇచ్చేది లేదు. ఇంకొకటి లైటింగ్ అన్నమాట. లైటింగ్ అనేది రూట్స్లో అట్లాగే నిమజ్జన్ పాయింట్స్ దగ్గర ఎడిక్వేట్ లైటింగ్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటుంది. బ్యారికేడింగ్ ఇందాక ఆర్డీఓ గారు మాట్లాడారు. తర్వాత మైక్ సిస్టమ్ కూడా నిమజ్జన్ దగ్గర మైక్ సిస్టమ్ కూడా అరేంజ్మెంట్స్ ఉంటే మంచిది, అనౌన్స్మెంట్స్ అది ఇవ్వడానికి. అట్లాగే మెయిన్ పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరే పెట్టుకుంటే అరేంజ్ చేసుకుంటే ఆర్గనైజర్స్ మంచిది. ఇందాక వాళ్ళతో మాట్లాడితే ఒక 2500 అవుతుందని చెప్పారు. సేఫ్టీ గురించి పెట్టుకుంటే బెటర్. అట్లాగే ఆ రోజు నిమజ్జన్ రోజు కంపల్సరీ డ్రై డే అనేది పాటిస్తే బెటర్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే అదొకటి. అండ్ టౌన్లో ఉండే వాళ్ళందరూ 5th డేకి నిమజ్జనం పెట్టుకోవాలి, అదొకటి. బియాండ్ దట్ మాకు కూడా కుదరదు, ఎందుకంటే ఫోర్స్ అంతా కర్నూలు వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి. నెక్స్ట్ ఇంకే డే పెట్టుకున్నా కూడా బందోబస్తు చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో నేడు క్రీడా భారతి మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, పట్టణ ప్రజలు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీని రామకృష్ణ విద్యా సంస్థల మేనేజర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రగతిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దేశ స్వాతంత్రంలో అసువులు బాసిన అమరులను స్మరించుకుంటే నేటి భావి భారత పౌరులకు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతంగా నడుచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. వందే 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 జై జవాన్ జై
ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో క్రీడా భారతి వారి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మన దేశ భక్తిని, అలాగే ఈరోజు ఇండియన్ పార్టీషన్ డే కూడా మనం జరుపుకుంటున్నాము. అది కూడా గుర్తించుకుంటూ 14th and 15th మనకి ఎంత కష్టపడ్డారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని గుర్తుపెట్టుకొని ఇలాంటి ర్యాలీస్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ర్యాలీస్ని పిల్లలకి అవగాహన కల్పించడానికి, మన భారతదేశం గొప్పదనం తెలియజేయడానికి ఇలాంటి ర్యాలీస్ మరెన్నో జరపాలని కోరుకుంటూ ధన్యవాదాలు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు నంద్యాల జిల్లాలోని నంద్యాల టౌన్ నందలి రామకృష్ణ డిగ్రీ విద్యార్థుల చేత మరి ఈ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది అసూలు బాసినటువంటి పరిస్థితి. ఈ స్వాతంత్రం కోసం అనేక మంది మరి వాళ్ళు ప్రాణార్పణ చేసి ఈ దేశం కోసం స్వాతంత్రాన్ని అందించినటువంటి వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఈ రోజు తిరంగ యాత్రలో భాగంగా రామకృష్ణ డిగ్రీ విద్యార్థుల చేత ఈరోజు నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నుంచి సంజయనగర్ గేట్ వరకు, మరి అక్కడి నుంచి తిరిగి ఈరోజు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వరకు తిరంగ యాత్రలో మేము ఈరోజు పాల్గొంటున్నాం. ఈ తిరంగ యాత్రలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణారెడ్డి విద్యాసంస్థలకు, మేనేజ్మెంట్కు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొనేటువంటి వ్యక్తులందరినీ కూడా ఈరోజు స్మరించుకోవాల్సినటువంటి ఒక గొప్ప దినం. మరి దాంట్లో భాగంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ ఈ ర్యాలీని చేయడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. ఈరోజు స్వాతంత్ర దినం అంటే చాలా మంది ఏదో స్కూల్స్ లో మాత్రం చేసే కార్యక్రమం అనుకుంటున్నారు. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇది దేశవ్యాప్తంగా ప్రతి చోట తిరంగ యాత్ర చేయాలా, మీరు తిరంగ యాత్ర చేసి స్వాతంత్ర్యం కోసం ఎవరెవరైతే అసూలు బాసినారో, నాయకులు ఎవరెవరైతే పూర్వం పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి జైళ్లలో చనిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క విషయాలు కూడా ప్రజలకు తెలపాలా అనే ఉద్దేశంతో ఇది దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా తిరంగ యాత్ర చేయమని చెప్పారు. అందులో భాగంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తిరంగ యాత్రలో మేమందరం పాల్గొన్నాం. ఈ నెల 16వ తేదీ పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ ఆలయం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో శ్రీకృష్ణ జన్మ నక్షత్రం సందర్భంగా ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుండి స్వామివారికి విశేష అభిషేకములు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అటు తర్వాత గోపూజ మరియు గ్రామోత్సవం, ఉట్టి మహోత్సవం, వెన్నముద్ద వేలంపాట నిర్వహించడంతో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యాదవ సంఘం సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఈ నెల 16/8/2025 తేదీన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు జరుగును. 15వ తారీఖు రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడు జన్మించును కాబట్టి పూజలు జరుగును. నంద్యాల పరిసర ప్రాంతం నుండి 15, 16 అందరికీ ఆహ్వానమే. శ్రీకృష్ణునికి 16వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకు పంచామృత అభిషేకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, స్వచ్ఛమైన జలాలతో, పండ్ల రసాలతో అభిషేకం జరుగును. స్వామివారికి అలంకప్రియుడైన అలంకరణ జరుగును. తులసిమాలతో అలంకరణ జరుగును. స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం, తీర్థప్రసాదం పొందగలరు. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 7 సంవత్సరాల నుంచి ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు, అలాగే వ్యక్తిగతంగా డోనర్స్కు వ్యక్తిగతంగా కలవలేకపోతున్నాం. కొంతమందికి అన్నదా భావించకుండా మన ఊరు, మన గుడి, మన బాధ్యతగా భావించి ఈ కృష్ణాష్టమి జయంతి వేడుకలకు అందరూ వచ్చేసి మన కార్యక్రమం మన గుడి కాబట్టి మనం అందరం కలిసి చేసుకున్నాం. అందరు రావాల్సిందిగా కోరుకుంటూ 16వ తారీఖు ఉదయం 6 గంటలకు దర్శనం ఉంటుంది కాబట్టి దర్శనం నుంచి రాత్రి 12 గంటల వరకు వివిధ కార్యక్రమాలు పెద్దల ముందే చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 16వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం శ్రీకృష్ణ మందిరం పద్మావతి నగర్లో ఏర్పాటు చేయడం అనేది కావున నంద్యాల టౌను మరియు పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ గుడికి ఎంతోమంది డోనర్స్ ఉన్నారు.
తర్వాత చాలామందిని ఇన్వైట్ చేయలేకపోయినాము. డోనర్లకు, ఆత్మీయులకు, శ్రీకృష్ణ భక్తులకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో స్వామివారి జన్మ నక్షత్రము మరియు పంచామృతాలతో అభిషేకము, ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం అనేది, తర్వాత గ్రామోత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము. నంద్యాల పట్టణంలో స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నేడు శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు బీఈడీ కళాశాల విద్యార్థులచే హర్ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నేటి పౌరులు వీరి త్యాగాలను తెలుసుకోవాలని, దేశభక్తిని కలిగి ఉండాలని, దేశాభివృద్ధికి అందరూ పాటుపడాలని కళాశాల ప్రిన్సిపల్స్ కోరారు. సంస్థ యొక్క గౌరవము, స్కూల్ యొక్క గౌరవము, నేషనల్ గౌరవాన్ని కాపాడే బాధ్యత మెయిన్ చూడండి. ఈ ర్యాలీలో చిన్న ఇండిసిప్లిన్ ఏదో ప్రాబ్లం అయిందంటే మాత్రం స్కూల్ కూడా అనియం. నెక్స్ట్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీశైల విద్యా సంస్థలు తరఫున, శ్రీశైల హై స్కూల్, బీఈడీ కాలేజ్ తరఫున మాజీ ఎంపీ గారు, శ్రీశైల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ పోచా బ్రహ్మారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల, స్కూల్ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ అందరూ కలిపి ఈ ఘర్ తిరంగా ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం రేపు ఆగస్టు 15న ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి భారతదేశ సార్వభౌమత్వానికి, గౌరవానికి అందరూ కూడా సెల్యూట్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు భారతదేశం అంతా ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ఈరోజు ఈ విద్యా సంస్థలో స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరు భారతీయుడు అందరూ కూడా రేపు ఆగస్టు 15ను ఘనంగా జరుపుకొని స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించాలని ఈ కార్యక్రమం కోరుతున్నాం. ఈ ర్యాలీని కొనసాగిస్తున్నాం. భారతదేశానికి ఈరోజు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరములు అయినది. మరి స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఆ రోజు ఎంతమంది మేధావులు, రాజకీయ నాయకులు వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. మరి స్వాతంత్రం సంపాదించిన తర్వాత మనం రాజ్యాంగం ప్రకారం ఏమేమి నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం మనం నడుచుకోవాలని, వచ్చే జనరేషన్కు మనమంతా స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఈ దేశ భద్రతకు, ఈ దేశం యొక్క సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యానికి మనము అతీతులమై మంచిగా పరిపాలించుకొని జీవితంలో ఇంకా ఉన్నత ఆశయాలు చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన భారత ప్రభుత్వము హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని సంచలనాత్మకంగా చేపట్టింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయ పౌరుడు తన ఇంటికి తిరంగాను తీసుకుని వెళ్ళి రేపు జరగబోయే ఆగస్టు 10వ తారీఖున ప్రతి ఇంటిలో జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి ఉద్దేశంతో. రెండవ విషయం ఏంటంటే మన యొక్క దేశం యొక్క భక్తిని ప్రజలలో నింపాలి అనేటువంటి ఉద్దేశంతో మన జాతీయ జెండా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలలో తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మా శ్రీశైల విద్యా సంస్థలు ఈరోజు విద్యార్థుల సహకారంతో ప్రజలలో ఈ యొక్క జాతీయ స్ఫూర్తిని, దేశభక్తిని రేపు జరగబోయే ఇండిపెండెన్స్ రోజున ప్రతి ఒక్కరూ తన జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేయాలని చెప్పేసి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రేపు ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయవలసిందిగా కోరుతున్నాము.
నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఏర్పాటు కాబడిన సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ 1 గ్రామ్ గోల్డ్ దుకాణం వారు ఆషాఢం లక్కీ డిప్ సేల్స్ సందర్భంగా జ్యువెలర్స్ ను కొనుగోలు చేసిన వారికి బహుమతులను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నేడు సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ దుకాణంలో లక్కీ డిప్ ద్వారా విజేతలకు బహుమతులు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు డాక్టర్ గెలివి సహదేవుడు, వర్ధంశెట్టి రాజారాం దంపతులు హాజరై లక్కీ డిప్ తీసి విజేతలను ప్రకటించడం జరిగింది. చూడమ్మా and you for your great visit and you made our day pleasure and not proud. సార్ మేడం మీరు స్మైల్ చేయకుంటున్నారు కస్టమర్ ఓకే మేడం మేడం ప్రగతి ఆఫీస్ ఒక్క నిమిషం లైన్. సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ అండి నంద్యాల. ఆషాఢ మాసం సందర్భంగా లక్కీ డిప్ సేల్ పెట్టాము. సో లక్కీ డిప్ సేల్ వచ్చేసి లాస్ట్ మంత్ 3rd నుంచి ఈ మంత్ అనగా నిన్నటి వరకు 13వ తేదీ వరకు పెట్టాము. సో అందులో మొత్తం 6 విన్నర్లు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ ఇద్దరికి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీన్ చెఫ్ బ్రాండెడ్ ప్రెషర్ కుక్కర్స్ ఇవి సార్ ముగ్గురికి. సో టోటల్లీ 6 గిఫ్ట్స్ అండి. సఖీ జ్యువెలర్స్ వారు అత్యంత ఆకర్షణీయమైన బహుమతులతో వారి ఆషాఢ లక్కీ డిప్ సేల్ నుంచి ఈరోజు శ్రావణ మాసం దాకా వరలక్ష్మి వ్రతాన్ని ప్రాధాన్యంగా ఉండే శ్రావణ మాసం, రక్షాబంధంలో ప్రాధాన్యం తీసుకున్న శ్రావణ మాసంలో ఈరోజు వచ్చిన అతిథులతో లక్కీ డిప్ను ఎన్నుకోవడం జరిగింది. అందులో మొదటి ప్రైజు రాధ గారికి స్మార్ట్ టీవీ అందిస్తున్నారు. సఖీ జ్యువెలర్స్ వాళ్ళు మన పద్మావతి నగర్ జంక్షన్లో 1 గ్రామ్ గోల్డ్కు ప్రత్యేకంగా వీరి షాపు విశేషంగా ప్రత్యేకతను ఆదరిస్తుంది. ఆ తర్వాత ఇలాంటి వాళ్ళకు ఇన్సెంటివ్స్ను ఏర్పాటు చేసి మన కస్టమర్స్ను ఆకర్షించేందుకు ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా వాళ్ళు మంచి క్వాలిటీ గూడ్స్ను కస్టమర్స్కి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పద్మావతి నగర్లో సఖీ అనేది 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఓపెన్ ఈరోజు. తర్వాత ఇక్కడ చాలా అందమైన జ్యువెలరీస్ ఉన్నాయి, చాలా ఫ్యాషన్స్ చాలా బాగున్నాయి. ఇలా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు ₹1,00,000 మించిపోయింది కాబట్టి సేఫ్టీగా కూడా చూస్తే ఈ 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవడం చాలా బాగా ఆకర్షణీయంగా ఉంది. దాంతో ఇవాళ లక్కీ డిప్ అని కూడా ఏర్పాటు చేశారు. సెకండ్ ప్రైజ్ మాధవి అండ్ సురేష్ మిక్సర్ గ్రైండర్ ఇస్తున్నారు. వీరికి మా శుభాకాంక్షలు. ఇంకా ఇది వర్ధమానం బాగా చాలా చక్కగా జరగాలని, ఇంకా మంచిగా వేయాలని మా ఆకాంక్ష. ఆషాఢ మాస సందర్భంగా ఈ శ్రావణ మాసంలో ఈ షాపు మళ్ళా రీజనరేట్ చేసుకొని సఖీ జ్యువెలరీస్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు. ఈ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇంకా అభివృద్ధి చెందాలా, ఇంకా 4 బ్రాంచెస్ పెట్టి మన వాళ్ళందరికీ సర్వ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఓపెనింగ్ శుభ సందర్భంగా ఈరోజు 3rd ప్రైజ్ సుబ్బలక్ష్మి గారికి విన్ అయింది. చాలా సంతోషము. అట్లాగనే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రస్తుతం ఉండే సమాజంలో దొంగతనాలు ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కూడా చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. And this is a place where you can find a large varieties of items, ornaments and DJ polish, mat, where we can find a large varieties of items where for the bridal sets and everything you can find over here. And this is a best place where throughout the Rayalaseema you can't find this kind of showroom like this. It's a very pleasure to find here itself.
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా ఒకే కోడిగుడ్డు చుట్టూ 150 మంది స్వాతంత్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా 3 గంటల సమయంలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ చిత్రాలు వేసి ఆ మహానీయులకు చిత్ర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఇది మన జాతీయ పండుగ. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. ఎందరో వీరుల త్యాగఫలం నేటి స్వాతంత్ర ఫలమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను, సమర యోధులను తలుచుకొని మన జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వినూత్నంగా కోడిగుడ్డు చుట్టూ 150 మంది స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను, సూక్ష్మ చిత్రాలను బ్లాక్ కలర్స్తో మైక్రో బ్రష్ ద్వారా 3 గంటల సమయంలో వేసి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ చిత్రాలను ఆ మహనీయులకు చిత్ర నివాళులు అర్పించాను. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇది మన జాతీయ పండగ. కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా అందరం కలిసి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందరో వీరుల త్యాగ ఫలం నేటి స్వాతంత్ర ఫలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరులను, సమర యోధులను స్మరించుకొని మన జాతీయ జెండాను ఎగురవేద్దాం. నేను వేసిన ఈ చిత్రంలో భరతమాతతో పాటు గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవు, రవీంద్రనాథ్ ఠాగూర్, రాజ్ రామ్మోహన్ రాయ్, చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, వీర సవర్కారు, తాంత్యా తోపే, సర్వపల్లి రాధాకృష్ణ, ఇలా చాలామంది వీరులను నేను ఈ చిత్రంలో చూపించడం జరిగింది. ఇంకా వెలుగులోకి రాని స్వాతంత్ర సమరయోధులను కూడా ఈ చిత్రంలో వేశాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న నేను బొమ్మలు వేస్తుంటాను. ఈసారి కోడిగుడ్డుపై ఈ విధంగా చిత్రం వేశాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న డిగ్రీ కళాశాల పేరెడ్ గ్రౌండ్. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలో తిరంగా యాత్ర. ఈ నెల 16వ తేదీ శ్రీకృష్ణ ఆలయం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు. పట్టణంలో శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు బీఈడీ కళాశాల విద్యార్థులచే హర్ ఘర్ తిరంగా యాత్ర. సఖీ ఫ్యాషన్ జ్యువెలర్స్ ఆషాఢం లక్కీ డిప్ సేల్స్, విజేతలకు బహుమతులు. చింతలపల్లె కోటేష్ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కోడిగుడ్డుపై 150 మంది స్వాతంత్ర సమరయోధుల సూక్ష్మ చిత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.